నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోకి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. మిడిల్ మంత్ ఆఫ్ జూలైలో శని వక్రగతి చెందబోతున్నాడు అని తెలుస్తుంది గురుగారు. జూలై 13వ తేదీ నుంచి మేషలగ్నం వారికి ప్రస్తుతం ఏలినాటి శని ఉంది. ఇక కర్కాటకం వారు మొదటి నెల అంటే ఈ జూలై 28వ తేదీ వరకు, అలాగే వృశ్చికం వారు కనుక చూసుకుంటే వృశ్చిక లగ్నం లేదా వృశ్చిక రాశి వారికి, ఇక ధనస్సు వారికి కనుక చూసుకుంటే గురుగారు ఈ జూలై మిడిల్ మంత్ ఆఫ్ జూలైలో శని వక్రగతి చెందబోతున్నాడు అని తెలుస్తుంది గురుగారు. అది ఏ డేట్ నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఆ వక్రగతి చెందినప్పుడు మరి 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జూలై 13వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు శని వక్రగతి. దీన్ని ఇంగ్లీష్లో రిట్రోగ్రేషన్ అంటారు. ఈ రిట్రోగ్రేషన్ అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మీనంలో ఉండేటువంటి శని వక్రించి కుంభం వైపు చూస్తుంటాడు. అంటే ఆయన ఏమి తిరగడు, ఈ రొటేషన్లో అలా అనిపిస్తుంది అనమాట మనకి. ఈ ప్లానెట్స్ రొటేషన్లో దాని ప్రభావం వెనక రాశి మీద అయితే ఖచ్చితంగా పడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఒక్కొక్క లగ్నం నుంచి చూసుకుంటే ఇప్పుడు మేష లగ్నం వారికి ప్రస్తుతం ఏలినాటి శని ఉంది. మేష రాశి వారికి లగ్నం కాదు, మేష రాశి వారికి ఏలినాటి శని బాధపడుతున్న వాళ్ళకి దాని ప్రభావం తగ్గుతుంది దీనివల్ల. ఓకే, అలాగే ఇంకోటి ఏంటంటే ఈ పంచమం మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ కుంభంలోకి వెళ్తున్నప్పుడు, అలాగే 28 జూలై వరకు నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంతానం విషయంలో కొంచెం జాగ్రత్త ఉండాలి మేషం వారు. 28 జూలై తర్వాత ఒక 45 రోజుల పాటు అప్పులు ఎవరికైనా ఇవ్వడం తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభం వారికి కనుక చూసుకుంటే వీళ్ళు వ్యాపారం ఒకటే కాకుండా ఉద్యోగం కూడా చేయాలనే ఆలోచనలో ఉంటారు. వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు జాగ్రత్తగా ఉండాలి. జూలై 28 తర్వాత, అంటే యాక్చువల్ జూలై 13 నుంచి వక్రగతి కదా, జూలై 28 తర్వాత కుజుడు కన్యలోకి వెళ్తున్నాడు. వీళ్ళకి శని దృష్టి ఉంటుంది కాబట్టి స్నేహితులు, ప్రేమ వ్యవహారాల విషయంలో కొంచెం నిర్ణయాలు తీసుకునే విషయంలో వృషభం వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథునం వారికి కనుక చూసుకుంటే ఈ వక్రగతి వల్ల ఉద్యోగ మార్పులు ఇస్తాడు మిథునం వారికి. ఉంటే ఉన్న ప్రదేశం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం ప్రయత్నం చేయడం, లేదా ఉద్యోగంలో ఏదైనా పిహెచ్డీస్ లాంటివి చేయడం, ఇటువంటివి కూడా ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ కొంత ఈ వక్రగతి వల్ల కొంతవరకు వీళ్ళ స్ట్రెంత్ కూడా పెరుగుతుంది చెప్పాలంటే. అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టుగా వృషభం వారికి ధనయోగం కూడా ఇస్తాడు. మేషం వారికి ఏదైనా అగ్రిమెంట్స్ కూడా ఎలా చేస్తాడు. అయితే ఇక్కడ మిథునం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ మిథునం వారు అగ్రిమెంట్స్ విషయంలో జూలై 28 వరకు జాగ్రత్తగా ఉండి, జూలై 28 తర్వాత ఒక 45 రోజుల పాటు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటకం వారు మొదటి నెల అంటే ఈ జూలై 28వ తేదీ వరకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జూలై 28 తర్వాత ఈ వక్రగతిలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి 3వ స్థానం మీద పడుతుంటుంది కాబట్టి ఇక్కడ వీళ్ళ అన్నదమ్ములతోనే అగ్రిమెంట్స్తో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే కర్కాటకం వారికి అష్టమ శని అయిపోయిందని ఉన్న వీళ్ళకి మళ్ళీ అష్టమ శని ప్రభావం పడుతూ ఉంటుంది. అందుకని వీళ్ళు ఏంటి కొంచెం ఇక్కడికి వెళ్తే మనం అవమానపడతాం అనుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. సింహం వారికి కనుక చూసుకుంటే ప్రస్తుతం కుజుడు కేతువు కలిసి ఉన్నారు రాశిలో. దాని మీద శని కుజుల్లో కుజుడు వెళ్ళి శని చూస్తున్నాడు. సహజంగా అష్టమ శని నడుస్తుంది శని ఇప్పుడు వీళ్ళకి. కాకపోతే వక్రగతి వల్ల అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. కాకపోతే వీళ్ళు లగ్నంలో కుజకేతువులు ఉండి సప్తమంలో శని రాహువులు ఉన్నందుకు పార్ట్నర్షిప్స్ విషయంలోని, వివాహ సంబంధించినటువంటి విషయాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి. సింహరాశి. అలాగే కన్యవారు కనుక చూసుకుంటే పర్టికులర్గా ఇక్కడ ఈ సప్తమంలో ఉండేటువంటి శని వక్రిస్తున్నాడు. దీనివల్ల ఏంటంటే కొంచెం ఎఫర్ట్స్ యోగిస్తాయి. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు కూడా కొద్దిగా దగ్గర దాకా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళడం ఇట్లాంటివి ఉంటుంటాయి. అండ్ తులవారికి కనుక చూసుకుంటే ఇక్కడ సహజంగానే లాభంలో పాపగ్రహాలు మంచిదే, కానీ పాపగ్రహాలు ఉంటూ మళ్ళీ పాపగ్రహ దృష్టి ఉంటే అంత మంచిది కాదు. కాబట్టి తులవారు కొంచెం వ్యాపార సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం, కొంచెం విదేశాలకి వెళ్ళడం, ఈ బిజినెస్ డీల్స్ కోసం మనం కొంచెం తండ్రి గారు ఆస్తి విషయంలో కొంత గొడవలు ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే వృశ్చికం వారు కనుక చూసుకుంటే వృశ్చిక లగ్నం లేదా వృశ్చిక రాశి వారికి
ఈ లగ్నం నుంచి వీరికి అంటే ఈ లగ్నం కావచ్చు, రాశి కావచ్చు, వీరికి ఏంటంటే ఉద్యోగంలో మార్పులు మొదటి నెల అంటే జనవరి 28 లోపల కొంచెం ఉద్యోగంలో స్ట్రెస్ మార్పులు ఉన్నాయి. దాని తర్వాత బిజినెస్ విషయాల్లో 45 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలి, జూలై 28 నుంచి. ఇక ధనస్సు వారికి కనుక చూసుకుంటే పర్టికులర్గా ఇక్కడ ఈ 4వ స్థానంలో ఉండేటువంటి గురువు వెనక్కి వస్తున్నాడు కాబట్టి ధనస్సు వారికి అర్ధాష్టమి శని నడుస్తుందనే భయం కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే వెనక్కి వస్తున్నాడు. దాన్ని బట్టి ఏంటి, గతంలో ఏవైతే ప్రాపర్టీ, కొంతమంది చూడండి ప్రాపర్టీ మనీ మొత్తం తీసుకెళ్ళి ప్రాపర్టీ అక్కడ పెడతారు, పెట్టి ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి సంబంధించిన విషయం కొంత రిలీఫ్, అంటే ఏదైనా ప్రాపర్టీ అమ్మేద్దామంటే అమ్మడానికి వక్రించాడు కదా, 4th హౌస్ వక్రించడం, లేదా కోర్సెస్ ఈ కోర్స్ కాదు ఇంకో కోర్స్ చేద్దామని మార్చుకోవడము, ఇటువంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి వీరికి. ఇల్లు మారడము, స్థలం మారడము, ప్రాపర్టీ అమ్ముదాం అనుకున్నది ఇప్పుడు అమ్మకానికి కాస్త రిలీఫ్ రావడం జరుగుతుంది. కాకపోతే కొంచెం వీళ్ళు మొదటి నెల కొంచెం వీళ్ళ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జూలై 20 తర్వాత కొంచెం వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది వీరికి. అండ్ అదేవిధంగా ఇక్కడ మకరం వారికి కనుక చూసుకుంటే కొద్దిగా ఏలినాడు శని అయిపోయి ముందుకెళ్ళిపోయింది అనుకున్న శని మళ్ళీ వెనక్కి వస్తుంది. కాబట్టి కొంచెం ఫైనాన్స్ ఎవరికైనా ఇచ్చే విషయంలో ఫ్రాడ్ ఏమైనా జరుగుతుందా, అలాగే తాతగారి ఆస్తి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభం వారు మ్యారేజ్ సంబంధించిన విషయాలు వీలైనంత మట్టుకు ఈ వక్రగతి పోయే వరకు చేయకపోవడమే మంచిది నన్ను అడుగుతాయి. ఎందుకంటే లగ్నంలో రాహు, సప్తమంలో కేతు ముందే కుంభం వారికి, మరలా శని వచ్చి చేరుతున్నాడు, సప్తమంలో కుజుడు కూడా ఉన్నాడు. కాబట్టి నన్ను అడిగితే జూలై మాసంలో అసలు మ్యారేజ్ జోలికే వెళ్ళకూడదు. ఇక మీనం వారికి కనుక చూసుకుంటే ఇక్కడ వీళ్ళు అప్పులు ఇవ్వడం, తండ్రికి సంబంధించిన తండ్రికి లేదా తండ్రి సమానులకి లేదా తండ్రి యొక్క సిబ్లింగ్స్కి మనీ మ్యాటర్స్ విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉంటుండాలి. కాకపోతే విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. అయితే ఎనీ లగ్న ఎనీ రాశి, ఫస్ట్ లగ్నం ప్రిఫరెన్స్ ఇవ్వండి, నెక్స్ట్ రాశి ప్రిఫరెన్స్ ఇస్తూ ఏ లగ్నం ఏ రాశి వారికైనా దీని యొక్క దోషం ప్రభావం ఎక్కువగా పడకుండా ఉండాలంటే నవగ్రహాల్లో కుజుడు, కేతువు, శని, రాహుగ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. ఇంకా తీవ్రత ఎక్కువ ఉంది అన్నప్పుడు కందులు, ఉలవలు, మినుములు, నువ్వులు దానంగా ఇవ్వాలి. అంటే ఏ రోజు ఇవ్వచ్చు గురుగారు? శనివారాలు మినుములు, నువ్వులేమో శనివారము, కందులు, ఉలవలేమో మంగళవారం. ఇంకా లేదంటే మా దగ్గర ఏమి దానం తీసుకునే వాళ్ళు లేరు అనుకున్నప్పుడు వీటిని అంటే బెల్లము, గ్రాసము, క్యారెట్స్ గోవుకు తినిపించినా కూడా ఈ దోషం తగ్గుతుంది. ఓకే గురుగారు, వక్రగతికి సంబంధించి చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.